విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి. అధ్యక్ష, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది అధ్యక్ష. ఉంటుంది కదా అధ్యక్ష, కొంచెం దేశభక్తి వెళ్ళాలని కోరుకుంటుంది కదా. నేను వెళ్ళాను అధ్యక్ష, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి నేను వెళ్ళాను. దుబాయ్లో నిర్వహించారు, నేను వెళ్ళాను, కూర్చున్నా. ఇండియా కోసం నేను పెద్ద ఎత్తున నినాదాలు చేశాను అధ్యక్ష. అది కూడా ఎగతాలు చేశారు అధ్యక్ష. నేను అక్కడికి వెళ్ళాను. ఎస్, నేను చెప్తున్నా, ఐసీసీ చైర్మన్ గారు నేను కలిశాను. అహ్మదాబాద్ తర్వాత అతిపెద్ద స్టేడియం భారతదేశంలో మళ్ళీ కడదాం, అమరావతిలో కడదాం ఆ స్టేడియం అని నేను రిక్వెస్ట్ చేశాను. దానికి ఆయన సహకరించాను, ఒప్పుకున్నాడు. వీ విల్ డూ ఇట్ టుగెదర్ అన్నాడు. ఆయన ఇన్ఫాక్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎట్లా అహ్మదాబాద్ స్టేడియం కట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, అది కేవలం క్రికెట్కే కాకుండా ఇతర యాక్టివిటీస్కి ఎలా వాడుతున్నారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష. అంటే మల్టీపర్పస్గా ఉండాలి, మీరు ఆలోచించండి, అట్లా కట్టండి అని చెప్పారు. అది నేను చేశాను అధ్యక్ష. చిత్తశుద్ధి ఉంది మాకు. నేను నేర్చుకున్నా. దుబాయ్ క్రికెట్ చిన్న స్టేడియం అయినా వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, సీటింగ్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, అన్నీ నేను చూశాను అధ్యక్ష. చూసొచ్చు. స్పోర్ట్స్ కట్టుబడినాం. స్పోర్ట్స్ సిటీలో, అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అనేది అనివార్యం వస్తుంది. దాంతోపాటు గ్రామ స్థాయి నుంచి నేను శాప్ చైర్మన్ గారితో మాట్లాడాను, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో మాట్లాడాను. గ్రామ స్థాయి నుంచి క్రికెట్, అదేవిధంగా ఇంకా 4-5 స్పోర్ట్స్ తీసుకుని మనం ఏర్పాటు చేయాలి, యువతని పెద్ద ఎత్తున మనం లింకప్ చేయాలి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి పాదయాత్రలో కూడా, ఎందుకంటే నేను మాడితే హామీల గురించి మాడతారు అధ్యక్ష, కానీ లేరు అధ్యక్ష. వాళ్ళు పాదయాత్రలో పదే ఒక హామీ ఇచ్చాను అధ్యక్ష. ఈరోజు మనం బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే నిత్యావసర సరుకులు ఇంటికి వస్తున్నాయి, బటన్ నొక్కితే సినిమా చూడొచ్చు. బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం అందరూ రావట్లేదు, ఇది మారాలి. సర్టిఫికెట్ల కోసం ఎందుకు ప్రజలు ఎంత ఇబ్బంది పడాలి అని ఆ రోజు చెప్పాను. ఆ రోజు నేను చెప్పాను, ఒక టెక్నాలజీ తీసుకొస్తాం, బటన్ నొక్కితే అన్ని మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పాను అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, 161 ఏదైతే ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్లు కానీ ఇవన్నీ అందజేయాలో 161 ప్రోగ్రామ్స్ ఈరోజు వాట్సాప్ ద్వారా మేము నేరుగా అందిస్తున్నాం. ఇంతేకాదు 500 సర్వీసెస్ అందజేయాలి. ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతాం కాదు, వాళ్ళ ఫోన్లోనే ప్రభుత్వం ఉండే విధంగా మేము పనిచేయాలని లక్ష్యంతో ఐ బిలీవ్ దిస్ ఆర్ నెక్స్ట్ సెట్ ఆఫ్ రిఫార్మ్స్ అధ్యక్ష. దిస్ ఇస్ గవర్నెన్స్ నెక్స్ట్ జనరేషన్ అధ్యక్ష. అది మేము చేసి తీరుతాం అధ్యక్ష. ఇది కూడా ఎందుకు చెప్తున్నాం అంటే అధ్యక్ష, ఈ ఆలోచన నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మాకు మంగళగిరి నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష. ఏకైక బీసీ మహిళ దూదేకుల అమ్మాయి గెలిచింది అధ్యక్ష. గెలిస్తే కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వేధించారండి అతన్ని. ఇవ్వలా, కేవలం ఎంపీటీసీ మెజారిటీ వాళ్ళకి లేకపోయినా ఎంపీపీ కైవసం చేసుకోవాలని మా చెల్లికి సర్టిఫికేట్ ఇవ్వలేదు అధ్యక్ష. ఆ రోజు నాకు ఆలోచన వచ్చింది, ఇది ఎవరికి ఇంకా అవ్వకూడదు, ఇలా ఈ ఇబ్బంది ఎవరికి కలగకూడదని ఆనాడు తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. యువగలం పాదయాత్రలో మాట్లాడి దాంట్లో బాగా అమలు చేశా. ముందు మీరు చూస్తారు, ప్రభుత్వం కూడా ఒక యాప్ తీసుకొస్తుంది, డైరెక్ట్గా ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత, నేరుగా అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మీరు చూస్తే మన ఇంటర్ హాల్ టికెట్స్ వాట్సాప్ ద్వారా డెలివరీ చేసాం అధ్యక్ష. వాట్సాప్ ద్వారా ఇది డెలివర్డ్, ఇట్లా డైరెక్ట్గా ఇచ్చేసాం. ఇబ్బంది ఉండకూడదు, నేరుగా అందించాల లక్ష్యంతో మేము పనిచేసాం అధ్యక్ష. ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులు కూడా విజన్ గురించి మాట్లాడారు అధ్యక్ష. విజనరీకి ప్రిజనరీకి మధ్యన తేడా తెలియాలి అధ్యక్ష ప్రజలు. నేను సీరియస్, ఇది వెరీ సీరియస్ ఇష్యూ అధ్యక్ష. విజన్ 2020 అని తీసుకొస్తే ఇట్లనే కొంతమంది ఎగతాలు చేశారు అధ్యక్ష. వెళ్ళి హైదరాబాద్ చూడమనండి, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద విజన్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ విజన్ 2020. మెట్రో రైల్ ఇస్ పార్ట్ ఆఫ్ విజన్ 2020. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ విజన్ 2020 అధ్యక్ష. అక్కడ ఐఎస్బీ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ విజన్ 2020 అధ్యక్ష. విజన్ అనేది ఉండాలి, మనం ఎక్కడ ఏం సాధించాలి జీవితంలో అనేది విజన్ ఉండాలి. ఈరోజు 15% గ్రోత్ రేట్ అన్నారు అధ్యక్ష. ఎస్, మొదటి సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా 12.5% గ్రోత్ రేట్ చూపించాం అధ్యక్ష. వీ హావ్ డెలివర్డ్ 12.5% గ్రోత్ రేట్, 15% గ్రోత్ రేట్ చేసి తీరుతాం. అందుకే నేను సవాల్ ఇస్తాను, వాళ్ళు మాడుతున్నా మీరు ఒప్పుకోపోయినా నేను చెప్పాను, ఎస్ చేసి చూపిస్తాను. ఎందుకు విజన్ 2047 సాధ్యం కాదో చేసి చూపిద్దాం. ఒక గురి ఉండాలి అధ్యక్ష, గోల్ ఉండాలి. ఆ గోల్ సాధించడానికి మనం అందరం కష్టపడతాం అధ్యక్ష. జీవితంలో అందరికీ ఉంటాయి, దాంట్లో భాగంగా రాష్ట్రానికి ఒక గోల్ ఉండాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.